భారతీయం సత్యవాణి అమ్మగారిని అలాగే అట్లూరి సుబ్బారావు మహోదయుల్ని వేదికపైకి విచ్చేసి శాస్త్రి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి మాన్య మహోదయులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ గారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి సభలో అందరికీ ఆశీస్సులు అందిస్తున్న యతీశ్వరులకి ప్రణామాలు. అలాగే కార్యక్రమానికి విచ్చేసిన ఇతర అతిథులు పెద్దలందరికీ నమస్కారాలు. ఎంవీఆర్ శాస్త్రి గారి యొక్క సభ చాలా చక్కగా జరగడం, పూజ్యులు గురువులు అందరూ కూడా విచ్చేసి వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించడం, ఆశీర్వదించడం ఒక రమణీయమైన దృశ్యం. నేను ఒక పాఠకుడుగా ఎంవీఆర్ శాస్త్రి గారి యొక్క అభిమానిని. ప్రత్యేకంగా చెప్పాలంటే వారి మన చదువులు, కాశ్మీరు కథ ఈ రెండూ కూడా చదివిన తర్వాత అనేక మందికి ఆ పుస్తకాలు నేను బహుమానంగా కూడా ఇచ్చాను. అందులో ఉన్న అంశాలు నా ఉద్దేశంలో ఇంకా బాగా చర్చకు వస్తే మనందరికీ కూడా మన చరిత్ర ఏమిటో అన్నది ఇంకా విపులంగా అర్థమవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. వారి వ్యాసాలన్నీ కూడా ఆ విధంగా వారు రాస్తూ ప్రతి అంశానికి కూడా ఆధారాలతో మాత్రమే రాస్తూ అక్కడక్కడ వారి చలోక్తులు అలాగే వారు ఉపయోగించిన వ్యంగ్యం చాలా చాలా ఉన్నతమైనది. అది ఎక్కడ స్పృశించాలో అక్కడ మనని తాకుతుంది. మనదైన సంస్కృతిని చాలా గొప్పగా వారు ఆ వ్యాసాలలో తీసుకొచ్చి ఆ పుస్తకాలు మనందరికీ అందించారు. దానికి వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మరి మున్ముందు కూడా అలాంటి సున్నితమైన విషయాలు, మనం చాలా విషయాలని మన ఇంగ్లీష్లో చెప్తాం, వి టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్ అని. అవి సర్వ ప్రామాణికం కాబట్టి దాని గురించి మాట్లాడవలసిన అవసరం లేదు, రాయవలసిన అవసరం లేదని చెప్పి మనం అనేక విషయాలు బహుశా మనం వాటిని దాటవేస్తూ ఉంటాం. అలా కాకుండా వాటి లోతులకు వెళ్ళి చారిత్రాత్మకమైన కొన్ని ఆధారాలు సేకరించి, ఉదాహరణకి మన చదువుల గురించి రాస్తున్నప్పుడు ఆ సమాజంలో ఉన్న సామాజిక స్పృహ ఏ విధంగా ఉన్నది, మరి రాజ్యాంగం వచ్చిన తర్వాతనే మనకి ఈ స్పృహ ఉత్పన్నమైనదా లేదా ఇంతకు పూర్వమే ఉన్నదా అన్న అంశాన్ని చాలా చక్కగా వివరాలతో వారు తీసుకొచ్చారు. అలాంటి అంశాలు మనకి చదివినప్పుడు మన పూర్వీకులు మనకి ద్రోహం చేశారు అని ఎవరైనా చెప్పినప్పుడు వెంటనే దాన్ని నమ్మి వాళ్ళ మాటలకి జేజేలు పలకడం మానేస్తాం. కాబట్టి అలాంటి విషయాలు ఒక సంపాదకుడుగా ఒక పక్క తన ఉద్యోగ నిర్వహణ చేస్తూ పరిశోధన గావిస్తూ పాఠకులకి ఈ విషయాలు అందించగలిగారంటే దాంట్లో ఒక అమోఘమైన కృషి, ఒక తపస్సు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు వారి షష్ఠబ్ది పూర్తి మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నప్పుడు తప్పకుండా మేలు పొందిన ఈ సమాజానికి ప్రతినిధులుగా ఒక పక్క ఆధ్యాత్మిక చింతనతో ఉన్న గురువులు రావడం, అలాగే యతీశ్వరులు రావడం, తర్వాత వారిని అభిమానిస్తున్న వారందరూ కూడా వచ్చి ఒకసారి వారిని చూసి ఆ దంపతులకి ఒకసారి నమస్కారాలు చెప్పి వారందరూ వెళ్ళడం కూడా చాలా చాలా ముదావహం. నాకు ఈ సభలో పాల్గొనే అవకాశం అందించిన వారికి, అందుకే ఇందాక మన ఇలవేల్పు అయిన వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాలు తీసుకొచ్చి వారికి అందించే అవకాశం నాకు కలిగించారు. వారు తప్పకుండా వారు చేసే కృషి 1000 రెట్లు ఇంకా అది అభివృద్ధి చెంది సమాజంలో ఎక్కడెక్కడైతే వారి దీపకు కాంతులు అందాలో అక్కడంతా కూడా అది వ్యాప్తి చెందాలని మన ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. సప్తగిరీషుని పద సన్నిధి నుంచి విచ్చేసి అమూల్యమైనటువంటి ప్రసాదాన్ని అలాగే అక్షర ప్రసాదాన్ని అందించినటువంటి సుబ్రహ్మణ్య మహోదయులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు అలాగే ప్రెస్ అకాడమీ పూర్వాధ్యక్షులు
ఇప్పుడు మహా టీవీ చీఫ్ ఎడిటర్ అయినటువంటి వరిష్ఠ పాత్రికేయులు శ్రీ ఐ వెంకట్రావు గారిని తమ అక్షరాశీస్సు అందించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ ఎంవిఆర్ శాస్త్రి గారు, మిత్రులు, వేదిక మీద ఉన్న పెద్దలు, స్వామీజీలు, అందరికీ నమస్కారం. జర్నలిస్టులుగా నేను సభలకి ఒక పుస్తకావిష్కరణ లేకపోతే ఒక జర్నలిస్టిక్ సత్కారము అవార్డు ఇచ్చినప్పుడు జరిగే సభలు చూసి నాకు ఈ సభ చూస్తే ఏమిటో చాలా అద్భుతంగా, చాలామంది చెప్పారు ఇంత నిండుగా ఈ సభ ఉంటుందని నేను ఊహించాల. అసలు ఇన్విటేషన్ చూసినప్పుడే మన ప్లేస్ ఎక్కడ, ఇందులో ఏమిటి అనేది నాకు డౌట్ వచ్చింది. అంటే చాలా లౌకికంగా ఉంటాం కదా జర్నలిస్టు అంటే, అందులో నాలాంటి వాడు మరీ లౌకికం, ఏ రోజుకు ఆ రోజు. అది శాస్త్రి గారికి నాకు కొంచెం ఆ విషయంలో చాలా తేడా ఉంది. ఆయన చాలా సూటిగా ఒక విన్యాసం, వాక్య విహారం కాదు, వీర విహారం. ఆయన యాక్చువల్గా ఆయన కలం ముచ్చుకుని అంటే వీర విహారమే. ఏది చరిత్ర అని నాకు పుస్తకం పంపించినప్పుడు చదవడం మొదలుపెట్టాను నేను. నాకు ఎవరెవరో చరిత్రకారులు గుర్తుకొచ్చారు. వాళ్ళందరినీ ఈయన ఇక్కడ కూర్చొని, హైదరాబాద్లో కూర్చొని మొత్తాన్ని దాన్ని తిరగేసి, ఇందాక సుబ్రహ్మణ్యం గారి పరిశోధన రెండు ఉన్నాయి అందులో. నేను ఒకలాభరణం రామకృష్ణ గారికి ఫోన్ చేసి ఆ పుస్తకం చదివి, ఏమండి మా ఎంవిఆర్ శాస్త్రి గారు ఏది చరిత్ర పుస్తకం చూసారా మీరంటే, నేను చూడలేదు అండి అంటే, శాస్త్రి గారు పంపించారు, నేను చదివాను, మీరు చదవాలన్నాను. ఎందుకంటే లౌకికము, అలౌకికము, లేకపోతే ఆధ్యాత్మికము, విఖ్యాత పాత్రికేయులు, ధార్మిక వరేణ్యులు రెండు. ఎందుకంటే మేమంతా విలువైన సెక్యులర్ వరల్డ్, కుహనానండి, నిజమానండి, ఏదైనా కూడా మనం ఎంతసేపటికి బ్యాలెన్సింగ్ అట్లా ఎక్కడ తూకం చెడకుండా ఉండటానికి ట్రై చేస్తుంటాం. అట్లా ఒకవేళ రామకృష్ణ గారికి ఫోన్ చేసి, ఆయన ఆంధ్ర హిస్టరీ కాంగ్రెస్ అంత చరిత్రలో అధ్యాపకులే కాకుండా పరిశోధకులు, ఆంధ్ర చరిత్ర మొత్తాన్ని కూడా ప్రామాణికంగా, శాస్త్రీయంగా రాయడానికి సంకల్పించారు. ఆయన చాలా అథారిటీ హిస్టరీలో. ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, ఒకసారి మీరు శాస్త్రి గారి పుస్తకం చదవండి, ఏది చరిత్ర అనేది, తర్వాత మాట్లాడదామండి, మీరు బహుశా ఖచ్చితంగా ఏదో పత్రికలో వ్యాసం రాయాలని మీకు అనిపిస్తుందని చెప్పాను నేను. నేను తెప్పించుకొని తప్పనిసరిగా, ఎందుకంటే నేను మామూలుగా పుస్తకాలు రాస్తూ ఉంటాము, వృత్తి ధర్మంగా రాస్తూ ఉంటాము, వ్యక్తుల గురించి రాస్తూ ఉంటాము, అనుభవాల గురించి రాస్తుంటాము, రకరకాలుగా రాస్తుంటాము. ప్రసాద్ గారు కానీ, సుబ్రహ్మణ్యం గారు కానీ వీళ్ళు చాలా చక్కగా చెప్పారు. ఆయన ఒకటి నమ్మి దాన్ని నిష్కర్షగా, స్పష్టంగా, సూటిగా తన అభిప్రాయాన్ని అందులో పెట్టేస్తారు. ఆ పెట్టడం కూడా ఎక్కడైందంటే వాక్య విహారం చాలా సున్నితంగా ఉంది అన్నమాట. ఆయనకి నన్ను అడిగితే, అది ఎవరు పెట్టారు, ఆయన పెట్టారు, ఎవరు పెట్టారో తెలియదు కానీ వీర విహారం, అక్షరాలతో వీర విహారం చేస్తాడు ఆయన. ఇంకో మాట కూడా చెప్పాలా శాస్త్రి గారి గురించి, మేమంతా సంపాదకులే. నాకన్నా 10 ఏళ్ళు చిన్నవాడైనా ఆయన పెద్దవాడిగా కనపడుతున్నాడు. ఇప్పుడు పెద్దవాడిగా కనపడుతున్నాడు. నాకన్నా పొడవు కూడా ఆయన. పండిత సంపాదకులు అనేవాళ్ళు చాలా తగ్గిపోయారు. చాలా తగ్గిపోవడం కాదు, లేరని చెప్పాలి. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే జర్నలిస్ట్ బై యాక్సిడెంట్, బట్ జర్నలిస్ట్ బై ఛాన్స్. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అందులో సాధన చేసి చివరికి సాధిస్తారు సంపాదక పదవో లేకపోతే ఇంకో పదవో. శాస్త్రి గారు ఏమిటంటే మట్టిలో మాణిక్యం అంటామే, అలాగా జగ్గయ్యపేటలో ఆ మాణిక్యం అలా కనబడింది. మేమంతా ఆంధ్రజ్యోతి విజయవాడలో ఉన్నప్పుడు, నేను విజయవాడ రిపోర్టర్గా ఉండేవాడిని యాక్చువల్. ఈయన జగ్గయ్యపేటకి ఆంధ్రజ్యోతి విలేకరిగా ఉండేవాడు. చెప్పాలి, కొంచెం మీరంతా వేరే విషయాలు మాట్లాడారు కాబట్టి నేను ఆయన సహచరుడిగా, మిత్రుడిగా, చిన్ననాటి 40 ఏళ్ళ మెమరీస్ అనమాట ఇది చెప్పాలి. పుస్తకంలో కూడా రాశాను బ్రీఫ్గా. అది మేమంతా చేస్తుంటే ఆయన వ్యంగ్యం ఇందాక అన్నారు సరే, చాలా సునిశ్చితమైన వ్యంగ్యంతో రాసేవాడు ఆయన. సెకండ్ పేజీలో
అంటే ఎడిట్ పేజీలో సెకండ్ ఆర్టికల్ కింద నండూరు రామ్మోహన్ రావు అప్పుడు నార్ల గారు లేరప్పుడు నండూరు రామ్మోహన్ రావు గారే ఎడిటర్గా ఉండేవారు. పురాణ సుబ్రహ్మణ్య శర్మ హేమహేమీలు ఉండేవాడు అప్పుడు ఆంధ్రజ్యోతిలో. శ్రీరమణ మిథునం రచయిత అంతా ఉండేవాడు. మేమంతా డెస్క్ దగ్గర అప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు ఇతను ఎవరు భలే రాస్తున్నాడండి, ఇతను ఈ మాత్రము ఒరిజినల్గా రాసేవాళ్ళు ఇప్పుడు ఎవరు కనబట్టం లేదు, కథలు రాసేవాళ్ళు తప్ప ఇవి రాసేవాళ్ళు కనబట్టం లేదు అని మేమంతా అట్లా మాట్లాడుకుంటూ రోజు రామ్మోహన్ రావు గారితో చెప్తాం, ఏమంటే ఈయన శాస్త్రి గారు చాలా బాగా రాస్తున్నాడండి, ఆయన మనం వైనాట్ వీ టేక్ హిమ్ ఇన్ టు ది డెస్క్ అంటే రెగ్యులర్గా అని మేమందరూ సజెస్ట్ చేసాం. అవునండి నేను కూడా బాగా చేస్తున్నాను అంటే 1, 2, 3 పబ్లిష్ చేస్తున్నాను. రామ్మోహన్ రావు గారు చాలా పర్ఫెక్షనిస్టు నండూరు రామ్మోహన్ రావు గారు. ఆయన ఏ చిన్నపాటి అచ్చు తప్పు వచ్చినా, వాక్య నిర్మాణాలు తప్పు వచ్చినా, భావంగా ఏదో వచ్చినా ఆయన సహించే మనిషి కాదు. సో అలాంటి వాడు నేను కూడా చూశానండి అని కబుర్ చేశాను. వచ్చాడు శాస్త్రి గారు. వచ్చిన తర్వాత మేమందరం వెరీ హ్యాపీ. మరి ఆయనతో వ్యక్తిగతమైన స్నేహంతో చెప్పింది కాదు, కేవలం ప్రతిభని గుర్తించి చెప్పిన మాట అన్నమాట. చెబితే ఆయన ఒక కాగితం తీసుకొచ్చాడు, ఈనాడు. నాకు ఈనాడులో ఆల్రెడీ సెలెక్షన్ వచ్చిందండి, నేను ఇప్పుడు ఏం చేయలేను, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి అన్నాడు. సో వీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అన్నమాట, సారీ ఫర్ ఆంధ్రజ్యోతిలో మన సహచరుడు కాలేకపోయాడని శాస్త్రి గారు బాధపడ్డాం మేమందరం కూడా. తర్వాత ఈనాడులో వచ్చారు, ఆంధ్రభూమి ప్రభలో పనిచేశారు. నేను హైదరాబాద్ వచ్చాను. తర్వాత బ్యూరో చీఫ్, ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్గా హైదరాబాద్ వచ్చాను. తర్వాత మేమిద్దరం సమాంతరంగా సాగుతున్నాయి. బట్ శాస్త్రి గారు ఏమిటంటే ఆంధ్రభూమి గురించి చెప్పుకోవాలంటే ఈనాడు పెద్ద పత్రికల్లో పనిచేశాడు. ఆంధ్రప్రభ ఒకప్పుడు అనన్య సామాన్య ప్రజాదరణ గల పత్రిక ఒకప్పుడు ఆంధ్రప్రభ. అలాంటి పత్రికల్లో పనిచేసిన తర్వాత ఆంధ్రభూమి ఆయనకు వచ్చిన తర్వాత ఆయన విశ్వరూపం అక్కడ కనపడింది. ఆంధ్రభూమిలో అసలైన శాస్త్రి గారి మనసు ఏంటి, లోపలేంటి, ఆయన బాధిస్తున్న విషయాలేంటి, ఈ సమాజానికి చెప్పదలుచుకున్న విషయాలేంటి అనేది ఆయనకి అక్కడ ఒక విధమైనటువంటి మథనం కానివ్వండి, లేకపోతే ఇది చిలుకుతూ ఉంటారు చూసారా, అలాగ చిలికి ఆయన ఏది చరిత్ర 2 అద్భుతమైన గ్రంథాలు. అంటే సాటి సంపాదకుడా నేను కొంచెం ఆంధ్రుల కథ చూసినప్పుడు మాత్రం కొంచెం అసూయ ఫీల్ అయ్యాను. నేను చేయాలనుకున్న పని చేయలేకపోయాను. ఆంధ్రుల చరిత్ర రాయాలనేది నేను 1కి 10 సార్లు అన్ని జీవిత చరిత్రలు అన్నీ చదివా. ముఖ్యమంత్రులు ఆంధ్రదేశాన్ని పరిపాలించడానికి ప్రయత్నించి విఫలమైన వాళ్ళు అందరి జీవిత చరిత్రలు చదివాను. ప్రకాశం పంతులు గారి దగ్గర అన్నీ చదివాను జీవిత చరిత్రలు. చదివి ఏదో ఒక రూపంలో రాయాలని అనుకుంటూ సరే చేయలేకపోయాను. రాయటం చేయటం అంత గొప్ప విషయం కాదు. అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, రాసేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఆ పని శాస్త్రి ఆంధ్రుల చరిత్ర రాయగలిగాడు, దేశ చరిత్ర కూడా ఒక విధంగా తిరిగి రాశాడు ఆయన. సో ఆ విధంగా శాస్త్రి గారు 60 ఏళ్లకే చాలా అద్భుతమైనటువంటి విజయం సాధించారు. ఆంధ్రభూమి అందుకు భూమికి అయింది. అందుకని చాలా సమయోచితంగా సందర్భోచితంగా ఉంది. వెంకటరామరెడ్డి గారి గురించి కూడా చాలా చక్కగా రాశారు. ఆంధ్రభూమి నేను అనుకుంటున్నాను శాస్త్రి గారికి ఇంకొక పెద్ద బలమైనటువంటి విశాలమైనటువంటి వేదిక కనుక దొరికితే ఆయన భావాలకి, ఆయన రాసినటువంటి రచనలకి ఇంకా ఎక్కువ గౌరవం, గుర్తింపు, విస్తృతి వచ్చేదేమో అనుకుంటా. అయినప్పటికీ కూడా ఈ సభను చూసిన తర్వాత నేను ఊహించలేదు ఇంతమంది అభిమానులు, ఇంత విశాలమైన వేదిక, అంటే భావాల రూపేణ ఇంత విశాలమైన వేదిక, అభిమానుల వేదిక ఆయనకుందని నాకు తెలియదు. శాస్త్రి గారిని నేను వ్యక్తిగతంగా సహసంపాదకుడిగా ఆయన అభినందిస్తున్నాను. 60 ఏళ్ళు అనేది చాలా చిన్న వయసు కింద లెక్క ఇప్పుడు. ఎందుకంటే రిటైర్మెంట్ ఏజ్ కింద లెక్కేసుకుంటే పెద్దది కావచ్చు, బట్ జర్నలిస్టులకు రిటైర్మెంట్ లేదు. అందులో శాస్త్రి గారి లాంటి సహజ రచన శైలి నైపుణ్యం ఉన్నటువంటి నిత్య శోధకులైనటువంటి శాస్త్రి గారికి అసలు రిటైర్మెంట్ ఉండదు. అందువల్ల ఆయన ఆంధ్రభూమిలో కొనసాగుతూనే మరింతగా తాను నమ్మినటువంటి అంశాలు, లేకపోతే అభిప్రాయాలు, నిజాలుగా నమ్ముతున్నటువంటి విషయాలు ఏవైనా ఉన్నా సరే నిర్భయంగా సమాజానికి చెప్పే అవకాశం మరింత కలగాల. ఆయనకి, ఆయన దంపతులిద్దరికీ, శాస్త్రి గారి వైఫ్, పిల్లలు అందరూ కూడా మంచి ఆయురారోగ్యాలు. సంపద జర్నలిస్టులకి రచయితలకి రాదు ఇప్పుడు. సంపన్నులు కాదు, వేరే సంపన్నత ఉంటుంది. అక్షర సంపద లేదా భావ సంపద, పుస్తక సంపద, ఇవన్నీ ఉంటాయి. అలాంటి సంపదలన్నీ వారి కుటుంబానికి కలగాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన శాస్త్రి గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.
అపార అనుభవ సంపన్నులైనటువంటి వెంకట్రావు గారి ఆశీర్పూర్వకమైనటువంటి అభినందనల్ని అందుకున్నారు శాస్త్రి గారు. ఇప్పుడు ముందుగా ఒక సనాతన వైదిక సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలాగా వేద గాయత్రి అగ్రహారాన్ని స్థాపించాలని సంకల్పించి ఆ దృఢ నిశ్చయంతో కొనసాగుతున్నటువంటి బ్రహ్మశ్రీ ఎల్లాప్రగడ ప్రభాకర్ శర్మ గారు దంపతులు శాస్త్రి గారి దంపతుల్ని సత్కరిస్తారు. ఆ తర్వాత వెంటనే గజల్ శ్రీనివాస్ గారి అమృత గానాన్ని విందాం. సభా దర్శనానికి నమస్కారం. వేదికంతా కూడా ఒకవైపు రిలీజియస్గా, ఒకవైపు స్పిరిచువల్గా, ఒకవైపు ప్రబోధాత్మకంగా, ఒకవైపు ఆత్మీయంగా వేదిక అలాగే సభ అంతా కూడా ఆనందంగా హాయిగా ఉంది. శాస్త్రి గారు ఆలోచనలోకి ఒక మనిషి వెళ్ళాలంటే చాలా కష్టం. ఒక వ్యక్తి అనవసరంగా ఏ వ్యక్తి గురించి కూడా ఆయన ఆలోచించడు. ఆయన ఆలోచనలో మనం ఉన్నామంటేనే అదొక మహద్భాగ్యంగా నేనైతే భావిస్తాను. ఓ శాస్త్రి గారు నా గురించి కూడా ఎప్పుడైనా ఒకసారి ఆలోచిస్తారా అంటే, శాస్త్రి గారికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఆత్మీయుల్ని తొలి రోజుల్లో అడిగేవాడిని. నేను తెలుసా అండి శాస్త్రి గారికి గజల్ శ్రీనివాస్ అంటే తెలుసా అని అడిగేవాడిని. తెలుసండి, కానీ ఎక్కువగా ఏమీ ఎక్స్ప్రెస్ చేయరు ఆయన నేను. తర్వాత వారికి నేను డిసెంబర్ 18వ తారీఖు 2004 సంవత్సరంలో వారి ఆఫీస్కి వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే, ఆంధ్రభూమిలో కంచిస్వామి వారిని అంతకుముందు అరెస్ట్ చేస్తే దాని మీద వారు రాసినటువంటి ఆర్టికల్ ఏదైతే ఉన్నదో అది ధర్మాగ్రహం అంటాను నేను. ఆ ధర్మాగ్రహాన్ని ఆయన చూపించిన విధానం ఏదైతే ఉన్నదో ప్రపంచం అంతా మౌనంగా ఉందండి. ఎవ్వరూ మాట్లాడలే. ఈ ఆంధ్రదేశం నుంచి ఒకే వ్యక్తి మాట్లాడిన వ్యక్తి, పరశురాముడిలాగా మాట్లాడిన వ్యక్తి శ్రీ శాస్త్రి గారు. నేను మాట్లాడానంటే ఇందాక పెద్ద వెంకటరావు గారు చెప్పినట్టుగా ఎక్కడో లౌక్యంలో ఉన్న సౌఖ్యం కోసం బతికే మనిషిని నేను. ఎక్కడో ఈ మధ్య అది కూడా వదిలేశాను. చాలా ఏళ్ళు వారిని వీరిని ప్లీజ్ చేయాలని పాడాను. ఇప్పుడు ఎవరిని, దేవుని తప్ప ఎవరిని ప్లీజ్ చేయడానికి పాడడం లేదు నేను. వారు కూడా ఇవన్నీ కూడా వారి లాంటి వారి దగ్గర చూసి నేర్చుకున్నదే. వారు ఎవరిని ఇప్పుడు ప్లీజ్ చేయాలనుకోవడం లేదు. శాస్త్రి గారు దేవుణ్ణి, ధర్మాన్ని ప్లీజ్ చేయాలనుకుంటాడు తప్ప ఆయన వేరే వారిని ప్లీజ్ చేయాలనుకునే మనిషి కాదు. నాకైతే శాస్త్రి గారిని అన్నప్పుడల్లా మంచితనం అనే ఒక ముఠా ఏదన్నా ఉంటే ఈ ప్రపంచంలో దానికి పెద్ద మేస్త్రి అని నా ఉద్దేశం. ఆయన పెద్ద మేస్త్రి, మామూలు మేస్త్రి కూడా కాదు. ఎప్పుడు నేను కాస్త వెసులుబాటు దొరికి మాట్లాడినా కూడా సరదాగా మీ ఆవిడ ఏం చేస్తున్నాయా, మీ ఇల్లాలు ఏం చేస్తుంది, నీ బిడ్డ ఆ మాటలు ఏమి ఉండవు. చూడు శ్రీనివాస్, నువ్వు ఆ ధర్మం అలాగా ఇక్కడ ఇలా తగలడిపోతుంది, మనం ఎలా కాపాడాలి, అదిగో అక్కడ దేవాలయాలు ఇలా అయిపోతున్నాయి, ఏం చేయాలి, అదిగో అది ఇలా అవుతుంది, ఏం చేయాలి అంటే లోకమే తప్ప ఏదో స్వార్థం కోసం మన ఇంట్లో ఏదో వెలిగించుకోవాలనేటువంటి తాపత్రయం లేనటువంటి వ్యక్తి. నాకు ఎప్పుడన్నా ఒక స్ఫూర్తి కావాలని అనిపించినప్పుడు నేను చేస్తున్న పని నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా అని ఒక్కసారి తెలుసుకోవడం కోసం తరచూ నేను శాస్త్రి గారికి ఫోన్ చేస్తాను. కలిస్తే ఎక్కువసేపు మాట్లాడతానేమో, ఆయన పని తినేస్తానేమోనని ఫోన్లోనే కాస్త అకౌంట్ సెటిల్ చేసుకుంటూ ఉంటాను అనమాట. వారికి దేవాలయం అంటే ఇష్టం, నాకు దేవాలయం అంటే ఇష్టం. మా కమలానంద స్వామి వారు ఆలయాల పరిరక్షణ కోసం పెద్ద ఉద్యమం చేశారు. వారి బాటలోనే మేము కూడా నడుస్తూ ఇవాళ సేవ్ టెంపుల్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా కొన్ని దేవాలయాలు చేస్తున్నాం. అందులో వారికి ఇష్టమైనటువంటి ఒక పాట పాడుతూ, అందులో అంటే దేవాలయం అంటే ఆయనకి ఎంత ప్రేమో, ఎంత ఇష్టమో, ధర్మం అంటే ఎంత ఇష్టమో, ఒక అగ్రహారం అంటే ఎంత ఇష్టమో, అక్కడ ఉన్నటువంటి జీవన విధానం అంటే ఎంత ఇష్టమో, భారతీయ ఆత్మ అంటే ఎంత ఇష్టమో ఇందులో నేను కొద్దిగా పాడి వినిపిస్తాను.
సిరాశ్రీ గారిని వారు రాశారు. చాలా ఏళ్ల తర్వాత శాస్త్రి గారు వాళ్ళ ఊరు వెళ్తే జగ్గయ్యపేట అన్నీ ఉంటాయి కానీ గుడి కనిపించదు శాస్త్రి గారికి. శాస్త్రి గారికి తల్లడిల్లిపోతాడు. అప్పుడు ఇలా శాస్త్రి గారు ఇట్లా అంటారన్నమాట. చూడు, గుడి ఏది గుడి ఏది ఆ గుడి ఏది, నేల మీద దైవమైన ఆ గుడి ఏది, నింగి తాకి నిలుచున్న ఆ గుడి ఏది, గుడి ఏది గుడి ఏది ఆ గుడి ఏది, గోపురాన్ని గూడు అన్న పావురాల సందడేది, గంగి గోవు పిలుస్తున్న గంగడోలు గంట ఏది, అమ్మ నోట భజన విన్న ఆనాటి గుడి ఏది, కళ్ళు నావి చెమ్మగిల్లి మసకబారుతున్నవేమి గుడి ఏది.